ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ నిర్ణయం ప్రకటించనున్నారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికిపూడి గాంధీ అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే స్పీకర్ను ఆదేశించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు గడువు ముగియనున్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఫిరాయించిన 5గురు ఎమ్మెల్యేల భవితవ్యం ఇప్పుడు స్పీకర్ చేతుల్లో ఉంది. 5గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు స్పీకర్. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్పై ఉంటుంది. ఒకవేళ సానుకూల నిర్ణయం రాకపోతే తదుపరి కార్యాచరణ సిద్ధం చేసింది బీఆర్ఎస్. న్యాయస్థానాల ద్వారా న్యాయ పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది బీఆర్ఎస్. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నారు. బీఆర్ఎస్ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతోంది స్పీకర్ నిర్ణయం తర్వాత తెలుసుకుందాం. విక్రమ్ చెప్పండి, ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఆ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ జరపడం ఇదంతా మనం చూసాం. ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్కి అనుకూలంగా కనుక నిర్ణయం రాకపోతే ఏం చేయబోతోంది బీఆర్ఎస్? బిందు, మీరు చెప్పినట్లు బీఆర్ఎస్కు సానుకూలమైన తీర్పు రాకపోతే, సానుకూలమైన నిర్ణయం స్పీకర్ ప్రకటించని పక్షంలో న్యాయ పోరాటం చేయాలి, న్యాయస్థానాల ద్వారా న్యాయ పోరాటం ఉధృతం చేయాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందని పదే పదే బీఆర్ఎస్ గుర్తు చేస్తుంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో మణిపూర్ కేసుకు సంబంధించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై త్వరితగతిన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును కూడా పదే పదే బీఆర్ఎస్ గుర్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుందని చెప్పుకోవచ్చు. పార్టీ ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరి కాసేపట్లోనే విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన విచారణ పూర్తయింది. దీనికి సంబంధించిన అభ్యంతరాలన్నింటినీ తీసుకున్నారు, వాదనలు విన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈరోజు కీలకమైన నిర్ణయాన్ని స్పీకర్ వెల్లడించబోతున్నారు. ఎలాంటి నిర్ణయం వస్తుందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. స్పీకర్ ఎటువంటి విచారణ సందర్భంగా అసలు మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని వాళ్ళంతా వాదించిన పరిస్థితి కనిపించింది. దీన్ని ఎట్లా ప్రూవ్ చేయబోతోంది అంటే, ఇప్పటికే ఎవరైతే పిటిషన్ వేశారో వీళ్ళందరినీ విచారించారో ఆ తర్వాతే ఈ నిర్ణయం రాబోతుంది. కానీ స్టిల్ అదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ కింద మారింది. ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది బిందు. మనం చూసుకోవచ్చు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారంతా కూడా తామంతా కూడా బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుకున్నారు. పటాన్చేరి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కానీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కానీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ వీరంతా కూడా బీఆర్ఎస్లో ఉన్నామనే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సైతం అసెంబ్లీకి సంబంధించిన పదవిని కూడా తీసుకున్నారు. అది బీఆర్ఎస్ నుంచే తీసుకున్నారు అని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈరోజు నిర్ణయం వెలువడుతున్న 5గురు ఎమ్మెల్యేలు కూడా తామంతా కూడా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. వాదనలు విన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించిన వాదనలు విన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వాదనలు విన్నారు స్పీకర్. తుది నిర్ణయం ఈరోజు ప్రకటించబోతున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం ఉండబోతుందన్నది కొంత ఆసక్తిని రేపుతుంది. 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం అయితే వెలువడబోతుంది. అయితే నిర్ణయం సానుకూలంగా రాకపోతే ఏం చేయాలి అన్న దానిపై బీజేపీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంది. న్యాయ పోరాటం చేసి ఖచ్చితంగా ఉధృతం చేయాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్న పరిస్థితి ఉంది బిందు. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ. ఇక కాంగ్రెస్ పార్టీ వెర్షన్ పైన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రాకేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రాకేష్ చెప్పండి, ఎవరు అవునన్నా కాదన్నా వీళ్ళు ఖచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలే, మేము బీఆర్ఎస్ లో కొనసాగుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా, అయితే స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించే పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది, కూర్చున్న కొమ్మనే నరుక్కుంటుందా అనేది ఒక ప్రశ్న. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ఈ రోజుకు సంబంధించి చూస్తే ఖచ్చితంగా ఈరోజు 3:30 దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన రాబోతా ఉంది. అయితే ఈ ప్రకటన విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం సైలెన్స్గా ఉండబోతుంది అనేది మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేల కేసు విషయంలో ఎటువైపు సపోర్ట్ చేసినా కానీ ఫైనల్గా తమ మద్దతుదారులకు నష్టం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో సంబంధించి జాయిన్ అయ్యే సందర్భంలో ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కనుక అఫీషియల్గా తమ పార్టీ ఎమ్మెల్యేలు కనుక
చెప్తే ఖచ్చితంగా అది అనర్హత కింద పోతుంది. ఫైనల్గా ఈ 10 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఈ అంశంపైన మాట్లాడలేదు. పీసీసీ లాంటి నేతలందరూ కూడా మాట్లాడుతున్నప్పటికీ అది ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయం, ప్రజాపాలన నచ్చి తమ పార్టీకి తమ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటామంటూ కూడా చెప్తున్నప్పటికీ తమ పార్టీలో చేరారని ఎక్కడ కూడా స్పష్టంగా చెప్పని పరిస్థితి. అలా చెప్తే ఖచ్చితంగా అది ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఈ కేసులో తమ మద్దతుదారులకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మౌనంగా ఉంటున్నారు. ఈరోజు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా దీనిపైన పెద్దగా మాట్లాడే అవకాశం లేదు. వ్యతిరేకంగా వచ్చినా అనుకూలంగా వచ్చినా మౌనంగా ఉండడానికి మాత్రమే ఎక్కువ ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ దీనికి సంబంధించి వ్యతిరేకంగా కనుక వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అది నష్టం చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే తమ ప్రభుత్వానికి సంబంధించి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలకు నెగిటివ్గా తీర్పు వస్తే మిగతా ఎమ్మెల్యేలు చేరాలనుకుంటున్నారు. కానీ లోకల్ బాడీలో కానీ కింది స్థాయి లెవెల్లో కూడా ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే చేరడానికి విముఖత చూపే అవకాశం ఉంది. అది ప్రభుత్వం పైన, పార్టీ పైన ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన సైలెన్స్గా ఉండి ఒకవేళ అనుకూలంగా తీర్పు వస్తే దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఇంకొంత సపోర్ట్ తీసుకోవడం, వ్యతిరేకంగా వస్తే డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది తప్పితే పెద్దగా బయటకు వచ్చి ఈ అంశం పైన మాట్లాడడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆస్కారం చూపే అవకాశం లేదు. ఓకే రాకేష్, మా కరెస్పాండెంట్ శేఖర్ కూడా జాయిన్ అవుతున్నారు. ఒక బిగ్ ఇష్యూ కింద మారబోతోంది. స్పీకర్ ఏం చెప్తారు అనేది చాలా ఉత్కంఠ రేకెత్తిస్తున్న పరిస్థితి. సో 3:30 స్పీకర్ నిర్ణయం రాబోతున్నట్టుగా తెలుస్తోంది. స్పీకర్ ఏం చేయబోతున్నారో, ఆయన డెసిషన్ ఎటువైపు ఉండబోతోంది? శేఖర్ చెప్పండి. 3:30 అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈవెన్ లీగల్ నిపుణులంతా కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు స్పీకర్ ఏం చేస్తారో అని. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ డెసిషన్ కాబట్టి. ఎస్ బిందు, మీరు చెప్పినట్లుగా ఇది కీలకమైనటువంటి నిర్ణయం అనేది చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు ఇట్లాంటి కేసెస్లో కోర్టులు ఏదైనా తీర్పిస్తుంటాయి, లేదంటే కోర్టులు కలగజేసుకుంటాయి. కానీ స్పీకర్ తనంతట తాను నిర్ణయం తీసుకొని తీర్పిచ్చేటువంటి నిర్ణయం ప్రకటించేటువంటి అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 1-2 రాష్ట్రాల్లో మినహాయిస్తే చాలా తక్కువ అంశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు అన్నది బీఆర్ఎస్ పార్టీ ఎలిగేషన్. మేము చేరలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అన్నది ఇప్పుడు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల వాదన. దీని మీద స్పీకర్ దాదాపు 2-3 నెలలకు పైగానే విచారణ చేశారు. ఆ విచారణ కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి విచారణ చేశారు. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయిపోయింది. ఇంకో 2 ఎమ్మెల్యేల విచారణ ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది. ఈ 8 మందిలో కూడా 5గురికి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు 3:30 గంటల ప్రాంతంలో స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో అన్నది కొంత ఉత్కంఠ అయితే ఉందని చెప్పుకోవాలి. కంప్లీట్ గా స్పీకర్ స్వతంత్రంగా ఈ విషయంలో దర్యాప్తు జరిపారు అనేది అర్థం చేసుకోవచ్చా? ఎందుకంటే కొంత కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండాలని చూస్తున్నట్టుగానే సమాచారం అందుతోంది. అండ్ మీరు చెప్పినట్టుగా చాలా రేర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 1 ఆరానోనే ఆయనకి ఇలాంటి డెసిషన్స్ వచ్చిన నేపథ్యం. ఎస్, చూడాలి. ఎందుకంటే 1-2 మినహాయిస్తే ఎక్కడ కూడా ఇట్లాంటివి లేదు. స్పీకర్ సొంతంగానే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయా లేదా అన్నది కూడా ఈ ప్రకటన వచ్చిన తర్వాత దీని నిర్ణయం ప్రకటన అంశాన్ని బట్టి కొంత చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన సొంతంగా నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి ట్రిబ్యునల్ ద్వారా విచారణ చేశారు. అయితే లీగల్ అడ్వకేట్ల ఆధారంగానే లీగల్గానే ఈ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా జరిగాయి. ముందుగా అడ్వకేట్ల విచారణ జరిగింది, దాని తర్వాత ఎమ్మెల్యేల విచారణ జరిగింది, దాని తర్వాత మళ్ళీ ఆ ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా ఆయన విచారణ చేశారు. ఇరుపక్షాల యొక్క వాదనలు విన్నటువంటి స్పీకర్ 2 పక్షాల యొక్క వాదనల్ని నోట్ చేసుకున్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు, మేము ఏ పార్టీలో గెలిచామో ఆ పార్టీలోనే ఉన్నాము అనేటువంటి అంశాన్ని తెలియజేసినట్లుగా మనకు సమాచారం ఇంటర్నల్గా ఉంది. వీళ్ళు పార్టీ మారినట్లు మేము ఆధారాలు చూపించాము అని ఎవరైతే ఫిర్యాదు చేశారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి ప్రజెంట్ కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి క్లిష్టమైనటువంటి సందర్భంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చాలా కీలక
కీలకమైనటువంటి అంశంగానే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 3:30 గంటల ప్రాంతంలో స్పీకర్ స్వయంగా ఆయన అసెంబ్లీ వెబ్సైట్లో ఈ నిర్ణయాన్ని అప్లోడ్ చేస్తాము అనే ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు, ఏదైనా కీలకమైనటువంటి వేటు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదంటే నిర్ణయం మాత్రమే ప్రకటిస్తారా? ఈ విషయం జరిగింది, ఈ రకంగా జరిగింది, ఇలా జరిగింది అన్నటువంటి విషయాన్ని మాత్రమే ప్రకటిస్తారా, లేదంటే ఎమ్మెల్యేల మీద ఏమైనా అర్హత వేటు వేస్తారా అన్నది కూడా కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితుల్లో చూడాలి. మరి 3:30 గంటలకు ఎలాంటి నిర్ణయం ఉంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. బిందు. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.